వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తుని ఏరియా ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యే యనమల దివ్య ఆమె గళం వినిపిస్తే అసాధ్యం సుసాధ్యం కావాల్సిందే. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఎమ్మెల్యే గెలుపొందిన వెనువెంటనే ఏరియా ఆసుపత్రి అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేదల కోసం నిర్మించిన ధర్మాసుపత్రిని పెద్దాసుపత్రిగా పెరిగేదన్నది. ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించే లక్ష్య సాధనతో ముందడుగు వేసిన ఎమ్మెల్యే యనమల దివ్య అసెంబ్లీ వేదిక చేసుకుని ఆసుపత్రికి అత్యాధునిక పరికరాలు వసతులు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న థైరాయిడ్ సెంటర్ గురించి ప్రస్తావించిన ఎమ్మెల్యే యనమల దివ్య రోజు తిరగకుండా థైరాయిడ్ మిషన్ను సాధించారు. ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా ఏరియా ఆసుపత్రికి వచ్చిన థైరాయిడ్ మిషన్లు సౌకర్యం కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యే యనమల దివ్య అన్ని వార్డులను వెళ్లి రోగులను పరామర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీనియర్ నేతలు యనమల రాజేష్, చితంనీడి అబ్బాయి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు యునుగంటి సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన సుందరి, గర్వ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్, కుక్కవడపు బాలాజీ, దంతులూరి బాబు, లంక సునీత, కారుమూరి భద్రరావు, కొండల రామకృష్ణ, పరవాడ తాతాబాయి, పులిశెట్టి రామలింగేశ్వర స్వామి, అప్పన్న రాజేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏ ఊరమ్మా? మంగళవారం. ఓకే ఓకే ఓకే, బాగానే ఉన్నాయా సదుపాయం? అతను ఉంటాడు, ఏం కావాలో చెప్తాడు, అవి సబ్మిట్ చేయండి మీరు పేపర్లో, తప్పకుండా వస్తుంది సీఎం. ఊర్లోనే పడిపోయావా? ఎన్నాళ్ళైందయ్యా? ఆపరేషన్ చేశారా? చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటారా? సిఎంఆర్ఎఫ్ అది పెట్టుకోలేదు, చూద్దాం. అలాగే ఊర్లోనే పడిపోయావా? ఎన్నాళ్ళైందయ్యా? ఆపరేషన్ చేశారా? చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటారా? సిఎంఆర్ఎఫ్ అది పెట్టుకోలేదు, చూద్దాం. అలాగే ఇప్పుడు బాగానే ఉంది. ఎవరు? నమస్కారం అమ్మా. నమస్కారం. ఏమైంది? ఏ ఊరమ్మా మీది? ఆహా, అక్కడి నుంచి వస్తున్నారా? ఆహా, ఓకే ఓకే. సదుపాయాలు అవి బాగున్నాయమ్మా? బాగుంది. ఓకే, నీరసంగా ఉన్నాడు. ఏ ఊరయ్యమ్మా? కేబ్రోలా? ఏమంది అయ్యా నీకు? పైనుంచి పడిపోయా? ఎప్పుడు? ఫ్రాక్చర్ అయిందా? ఓకే. సరే, బాగా చూసుకుంటున్నారుగా హాస్పిటల్లో? వచ్చేసిందా?